ఏంటి ధర్మదేవత ఇలా నిరసన చేస్తున్నావు? నీ వెలుగు ఏది? నీ గంభీరత ఏది? ఇది కలియుగం. ఇక్కడ సత్యం చెబితే చంపేస్తారు, అబద్ధం చెబితే పర్వాలేదు. నా మాట వినేవాళ్లు కరవయ్యారు. మనుషులు మనసులో స్వార్థం పెరిగిపోయి నన్ను మూలన కూర్చోబెట్టారు. ఏంటి ఇక్కడ ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుందా? ఓ ధర్మదేవత గారా, ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదా మీరు? ఏంటి ఈ అరాచకం? లోకంలో మనుషులు విచక్షణ కోల్పోతున్నారు, బంధాలు మంటగలిసిపోతున్నాయి. అంతా నీ మాయేనా? అంతా నా మీద తోసేస్తే ఎలా ముని? నేను జస్ట్ వీడియోలు ఇస్తాను, చేసేది మాత్రం మనుషులే. ఇప్పుడు చూడు, అన్నదమ్ముల మధ్య అనురాగం కంటే ఆస్తి గొడవలే ఎక్కువ. గురువుల పట్ల భక్తి కంటే గూగుల్ మీద నమ్మకం ఎక్కువ. తిండి కంటే ఫోటోల మీద ధ్యాస ఎక్కువ. నేనేం చేశాను? మనుషుల్నే నేను కాస్త అత్యాధునికంగా మార్చానంతే. చూశారా నారదముని? తప్పు చేసినవాడు తప్పును నీతి రూపంలోకి మార్చేస్తున్నాడు. అనువారిని కాదని కంటికి కనిపించని సుఖాల వెనుక పరుగెడుతున్నారు. ధర్మం అంటే భయం లేదు, పాపం అంటే అసలే భయం లేదు. భయం ఎందుకుంటుంటుంది దేవత? ఇప్పుడు అంతా ఇన్స్టెంట్. తప్పు చేయడం ఒక క్లిక్ లో చేయడం. మనుషులు కష్టపడని ముఖానికి మేకప్ వేసుకునే రోజులివి. మరి ఈ కలియుగానికి విముక్తి లేదా? ఈ చీకటి ఎప్పటికీ కాదు. ఎక్కడో ఒక చోట మంచి జరుగుతూనే ఉంటుంది. పేదవాడికి చేయూతిచ్చే ఒకడైనా ధర్మం కోసం నిలబడతాడు. ఆ ఒక్కడి కోసమే నేను ఈ భూమి మీద పాదం పెట్టినట్టే ఉంటాను. చూద్దాం నీ ధర్మం ఎంతవరకు వస్తుందో, నా కలి ప్రభావం గెలుస్తుందో. జనాలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బిజీగా ఉన్నారు. నీ మాట వినే టైం ఎవరికీ ఉంది? కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. వినాశకాలం వచ్చినప్పుడు అందరూ కళ్ళు తెరుస్తారు. అప్పుడు మళ్ళీ సత్యమే గెలుస్తుంది. నారాయణ నారాయణ. అధర్మం చేసిన వాడు తన ఫలితాన్ని తప్పక అనుభవిస్తాడు. కాలం ఆలస్యం చేసినా ధర్మం తీర్పు ఎప్పుడూ తప్పదు. శివనామ స్మరణ చేస్తే చాలు, కోపం కరుగుతుంది, కలహాలు దూరమవుతాయి. అప్పుడు కలియుగ ప్రభావం మనసును తాకలేడు. నారాయణ